టీటీడీ చైర్మన్గా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్న మార్పు, చేయబోతున్న మార్పు ఏంటి? చాలా మార్పులు తీసుకొని వస్తున్నాను నేను. గత 5 ఏళ్లలో పూర్తిగా భ్రష్టు పట్టించాను. రోజుకు 10,000 15,000 విఐపి టికెట్లు ఇవ్వటం, ఒక 5,000 టికెట్లు టూరిజం వాళ్ళకి ఇస్తాయి. ఇవన్నీ బ్లాక్ మార్కెటింగ్ అని సామాన్య భక్తుడికి దర్శనం దొరికేది కాదు. గతంలో 60,000 దర్శనం చేసుకున్నాం. ఈరోజు యావరేజ్గా 85,000 ప్లస్ చేసుకుంటాం పర్ డే. అంటే మేము తీసుకొచ్చిన రిఫార్మ్స్ విఐపీలు కొద్దిగా తగ్గించాం. విఐపీకే ఇవ్వాలి. విఐపీ వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు ఫ్రెండ్స్కి ఇస్తే మేము సామాన్యంగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే 300, 400, 500 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తాం. మీరు తిరుపతి నుంచి ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ పోతే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఆ ముల్లెలు కట్టుకొని వస్తారు తిరుమలకి నడుచుకుంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ 20 గంటలు లైన్లో నిలబడదు. సో అవన్నీ చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. నేను అర్ధరాత్రి కూడా పోయి నేను క్యూ లైన్ కాంప్లెక్స్ చెక్ చేసేవాడిని. వాళ్ళకి అన్ని మంచినీళ్ళు ఇస్తున్నారా లేదా, మిల్క్ ఇస్తున్నారా లేదా, ఫుడ్ ఇస్తున్నారా లేదా. కానీ మా వాళ్ళు ఎవ్రీ 3 అవర్స్కి ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తారు లైన్లో. వాళ్ళ బాధలు చూసిన తర్వాత ఈ విఐపిని కొంచెం తగ్గించి, టూరిజం తగ్గించి మనం అక్కడికి వచ్చే భక్తులకు మనం దర్శనం చేయించాలనే కాన్సెప్ట్ పోతున్నాం. మేము సక్సెస్ అయ్యాం. నాకు అయితే సాటిస్ఫైడ్ ఉంది.